హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాచమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి ఇలాంటి వీడియోలు మరెన్నో నేను చెయ్యాలి అని అంటే కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని వీడియోకి లైక్ ఇవ్వండి. ఎవరు బాబు రాచమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహోహో, రాష్ట్రం కాని రాష్ట్రంలో యాంకర్ శ్యామల, అదే వైసీపీ అధికార ప్రతినిధి పోరాటాలు చేస్తూ ఆరాటపడుతుంది. ఆమె చేయాల్సిన ఉద్యమాలన్నీ కూకటపల్లి ఉద్యమాలుగా మిగులుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాకు శ్యామల ఇచ్చేసింది. ఆవిడ మరెందుకు వచ్చిందో, ఏం చేయాలని వచ్చిందో ఏంటో నా నోటితో నేను చెప్పలేను, మీరే వినండి. అన్నట్లు ఖమ్మం జిల్లా కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిందే కదా. మరి అక్కడికి వచ్చి ఏం చేసిందో కనుక్కుందాం రండి. మరి నాకు కూడా మీకులాగే ఎందుకు వచ్చి ఉంటుందా అనే డౌట్ అనుమానం వచ్చేస్తా ఉంది. ఇదిగో శ్యామల మొదలెట్టు. అబ్బో, గొట్టాలు బాగానే వచ్చాయి. ఇంకేం రెచ్చిపో. అందరికి నమస్కారం. చూడమ్మా, ఈ శ్యామల ఎందుకు వచ్చిన మస్కాలు కొట్టే నమస్కారాలు చెప్పు. నువ్వు వచ్చింది ఓ సంస్కారవంతమైన పని కోసం అయితే నమస్కారం పెట్టినా అందం చందం. అసలు ఎందుకు వచ్చావో చెప్పు. తర్వాత నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనుకుని త్రిపులెక్స్ సోప్తో తాను వాడొచ్చు. ముందు ఎందుకు వచ్చావో చెప్పు. ఈరోజు ఖమ్మం జిల్లా మన వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిసెంబర్ 21 తారీఖున ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇక్కడ జగనన్న అభిమానులపై కొంతమందిపై కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కూడా యాదవ పనులు చేసే బ్యాచ్లు ఉన్నారా? అందులోనూ వైఎస్ఆర్ కాలనీలో, అందున ఖమ్మంలో బర్త్డే రోజున ఊరికే పోలీసులు బోకలో ఎందుకు దొత్తారమ్మాయి? రాపారాపా నరకుడు ప్రోగ్రాం ఏదో పెట్టుంటారు సొంటలో. ఆయన ఖమ్మం నగరం పోరాటాల పురిటిగాడ్డ. ఒకప్పుడు అక్కడ ఎర్ర పార్టీలు ఎర్ర జెండాలు కనిపించేవి. ఇప్పుడు మీ జగనన్న ఫ్యాన్లు ఉన్నారంటే ఎరుపు మాస్క్ బారి ఎర్ర పప్పలు తయారయ్యారన్నమాట. ఇంతకీ ఏ ఘనకార్యం చేశారట మీ జగనన్న అభిమానులు? సరే, పిల్లలు ఏదో చేశారు. పిల్లలు ఏదో చేశారా? ఏం చేశారు పిల్లలు? అక్కడ ఎవరున్నారు? ఎవరు పిల్లలు ఉన్నారు? కొంప తీసిన ఈ పిల్లకాయలు కానీ మీ అభిమానులు లేరు కదా. అంతా పాలు దాగే పసిపాపలు ఏం చేశారని అన్యాయంగా పోలీసులు బొక్కలో వేసారు. ఆ విషయం తర్వాత ఏదో చెబుతూ ఉన్నావు. కంటిన్యూ. వాళ్ళు ఏం చేశారో దానికి సంబంధించినట్టుగా వాళ్ళపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే ఓకే, కానీ లేనిపోని కేసులు కూడా వాళ్ళపై పెట్టి, అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు జరిగాయి ఇక్కడ. సో నేను వీళ్ళని ఒక్కసారి పలకరించి, ఇది మీ ఒక్కళ్ళకే జరుగుతున్నటువంటి కష్టం కాదు, ప్రతి చోట ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇలాగే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దయచేసి మీరు కృంగిపోవద్దు, మీరేం బాధపడొద్దు అనేటువంటి ఒక ధైర్యం చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయాన్ని కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాను. దివంగత నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసిన అపారమైన మంచి నుంచి ఆవగింజంత లబ్ధి పొందిన వాళ్ళు కూడా, ఆ లబ్ధి పొందిన వాళ్ళ దగ్గర వాళ్ళ కథల్ని విన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రాంతాలతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా వారి అభిమానులుగా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చిచి, వీళ్ళ అభిమానులు గొర్రె తలకాయలు, మేకపోతు తలకాయలు, పుచ్చకాయల్లా నరికి జగన్ ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేసి ఈ రాక్షసుల పిల్లకాయలు అన్నావు. కొంచెమైనా సిగ్గుండాలి కదా శ్యామల. నీకేవైనా నీ ముందు అలా రోడ్డు మీద నరుకుడు కార్యక్రమం చేస్తే నువ్వు పళ్ళికలిస్తావేమో, కానీ ఇలా సైకో పనులు చేసే సైకో ఫ్యాన్స్లను చెప్పులు దండలేసి ఊరేగించాలి. రోడ్డు మీద పిల్లలుంటారు, గర్భవతులుంటారు, ఆడపిల్లలుంటారనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా కత్తులతో నరుకుడు, ఫ్లెక్సీలకు పూసుళ్ళు. ఏందిది? డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కో లేదంటే యలహంక ప్యాలెస్కో వెళ్ళి ఆ రకతం మీ జగన్ రెడ్డికి తాగిస్తే పోయేది కదా. న్యూస్ సెన్స్ చేసిన వాళ్ళను బొక్కలోకి తొయ్యక ముద్దెట్టుకుంటారా? చిచి. ఈ అభిమాన కుటుంబం
ఎస్, బర్త్డేలప్పుడు, వైఎస్ఆర్ గారి జయంతప్పుడు, లేదా వర్ధంతప్పుడు, ఆవిర్భావ దినోత్సవాలప్పుడు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలప్పుడు వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటారు వారున్న ప్రాంతాల్లో. దాన్ని నచ్చకపోతే మందలించండి, అంతేగాని పిల్లల భవిష్యత్తుపై మాత్రం మీ ఇష్టం వచ్చిన పిచ్చి గీతలు పిచ్చిరాతలు రాయొద్దు అనేటువంటి ఒక విషయాన్ని, ఒక అభ్యర్థన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. చేస్తున్నారు మీ చదువు మీద దృష్టి పెట్టండిరా, నా కెరీర్ నాశనం చేసుకోకండిరా, రాజకీయ నాయకులు వెంట తిరిగి సంక నాకిపోకండిరా అని చెప్పాల్సింది పోయి ఏంది శ్యామలా నువ్వు చెప్పేది? అది పద్ధతేనా? నరుకుడు సెక్షన్ ఏంటి? రోడ్లు ఏమైనా మీ మటన్ కొట్టు మస్తాన్ గాడి పనులు అనుకుంటున్నారా? నరుకుతాం, రాకతాం, చల్లుతాం అంటూ శాలరీకి రప్ప రప్ప వేసుకుంటూ పోతే చూస్తూ కూర్చోవాలి. ఇదిగో ఇలాంటి పని చేసిన వాళ్ళని 4 తగిలించాల్సింది పోయి వెనకేసుకుని వస్తా ఉన్నావా? నాకైతే నువ్వు ఉంటే విరక్తి వచ్చేస్తుంది. ఇదిగో ఏం చెబుతావో చెప్పి అర్జెంటుగా ఎమర్జెంటుగా హైదరాబాద్ దొబ్బే. ఈ సందర్భంగా మరొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నా కూడా మీరు ఎంత మాత్రము కృంగిపోవద్దు, ఎంత మాత్రం అధైర్యపడద్దు. ఈ కష్టం మీ ఒక్కరికి కాదు, ఈ కష్టంలో మనందరం కలిసే ఉన్నాము. మనందరి కష్టానికి 10 రెట్లు సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఆ దేవుని ఆశీస్సులు, వైఎస్ఆర్ గారి ఆశీస్సులు, మీ ఆశీస్సులు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న. ఆయన లీడరు, నువ్వు ఫాలోయర్. ఆ సైకోకు అభిమానగానం సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాగే మీ అభిమానాన్ని చాటాడండి అంటూ మేకప్ వేసుకుని వచ్చి మరీ చెప్పడం అసలు సభ్య సమాజానికి నీలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు చెప్పాను కదా, నీ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైంది, ఇక బయలుదేరు. హైదరాబాద్లో చల్లగా ఉంటుంది కదా, అక్కడ చేయి నీ పోరాటాలు. లేదంటే ముఖానికి చెమటలో జిడ్డు తప్ప ప్రయోజనం శూన్యం. చాలే పోవమ్మా, పరామర్శించడానికి వచ్చింది పెద్ద నాయకురాలు. పో.